హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోత్స్న అఫీషియల్. నేను మీ జ్యోత్స్నాని. ఈరోజు వచ్చేసి నేను మనకి న్యాచురల్గా దొరికే తేగల గురించి అయితే చెప్తున్నానండి. తేగల వలన మనకి ఎంత లాభం ఉందో, ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మీకైతే చెప్తున్నాను. నేను చెప్పిన తర్వాత ఇవన్నీ తెలుసుకుంటే మీకే అనిపిస్తుంది తేగల వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా అని చెప్పేసి మీకు అనిపిస్తుంది. అందుకని ఏ సీజన్లో ఫుడ్ ఆ సీజన్లో అయితే తినాలండి. తేగలు ఈ సీజన్లో దొరుకుతాయి కాబట్టి మీరు కూడా తేగలు తప్పకుండా తినండి. తేగలు కూడా మనకి తక్కువ రేట్లో అయితే ఎక్కువ రేట్ అయితే ఏముండదు కదండి. తక్కువ ఖర్చుతో దొరికాయి కదండి. ఇందులో అధిక పోషకాలు కూడా చాలా ఉంటాయి అన్నమాట. తక్కువ ఖర్చుతో దొరికే అధిక పోషక విలువలు తేగల్లో ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు తేగల వల్ల కలిగే లాభాలు అయితే చెప్తాను చూడండి. ఈ తేగల్లో మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుందండి. అలాగే ఇది హైపర్ టెన్షన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఈ తేగలనే వాటిలో ఐరన్ అనేది సమృద్ధిగా ఉంటుంది. తేగలు రోజుకి ఒకటి తీసుకోవటం వల్ల రక్తహీనత మనకి దూరంగా ఉంటుందండి. రక్తహీనత అనేది దూరం అవుతుందన్నమాట. షుగర్ పేషెంట్స్ వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుందన్నమాట. అలాగే కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు తగ్గించడానికి కూడా తేగలు అనేవి సహాయపడతాయి. కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. అలాగే ఇది ఎముకలు, దంతాలు బలంగా ఉండటానికి కూడా ఉపయోగపడతాయి తేగలు. ఈ తేగల్లో ఫైబర్ అనేది అధికంగా ఉంటుంది. జీర్ణక్రియ చక్కగా జరిగేలా చూస్తుంది. తేగల్లో విటమిన్ సి ఉంటుందండి. ఇది తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచడంతో పాటు వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. వీటిలో ఫైబర్, కాల్షియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి. ఇవి పోషక లోపాన్ని తగ్గిస్తాయి. ఈ తేగల్లో పొటాషియం, విటమిన్ B1, B2, B3, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయండి. ఇవేనండి తేగల్లో ఉండే అధిక విలువలు. తెలుసుకున్నారు కదండి. ఇంకా తేగలు మాత్రం తినడం మర్చిపోవద్దు. తప్పకుండా తేగలు తినండి. ఈ సీజన్లో తేగలు దొరుకుతాయి కాబట్టి తప్పకుండా తేగలు అయితే తినండి. మా ప్రాంతంలో అయితే వీటిని తేగలని పిలుస్తాము. కొంతమంది వాళ్ళ ఏరియాలో మీ ఏరియాలో వీటిని ఏమని పిలుస్తారో మాకైతే కామెంట్ చేయండి. అలాగే ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.